దాని వైపు చూడకము. అందుకేనేమో దాని వైపు చూడకుండా కళ్ళు మూసుకొని మందు తాగేవాడు గట 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 తాగుతాడు. అందుకేనేమో మందులో మిక్కిలి ఎర్రగా ఉండటం కొరకు థమ్సప్ కలుపుకుంటాడేమో. అందుకే దానిని కనులు మూసుకొని ఆ పచ్చడిని నంచుకొని గుటకలు వేస్తూ ఉంటాడు. జాగ్రత్త గమనించండి, పరిశుద్ధాత్ముడు మందు తాగేవాళ్ళ గురించి ఏ విధంగా రాయబడి ఉన్నదో పరిశుద్ధ గ్రంథంలో. పిమ్మట అది సర్పము వలె కరుచును, కట్లపాము వలె కాటు వేస్తుందండి మందు. పిమ్మట అది సర్పము వలె కరుచును. సర్పము సాతానికి సాదృశ్యంగా ఉంది. కట్లపాము వలె కాటు వేయును. అది కాటు వేస్తే కాటు చూడండి, రెండు మనకి రంధ్రాలు పడినట్లుగా అది ఒళ్ళంతా కూడా విషమైపోతుంది. మనకి కాటు వేసినప్పుడు రెండు రంధ్రాలు పడినట్లుగా శరీరంలో, పొట్టలోను, పేగుల్లోను, లివర్లోను, ప్యాంక్రియాసిస్లోను వాటన్నిటిలో కూడా బెజ్జాలు పడిపోతాయి, హోల్స్ పడిపోతాయి. అది సర్పము వలె కాటు వేయును. అది మిమ్మలకు ప్రాణమునకు మరణమునకు దారితీయును. అది సమాధికి అప్పచెప్పడుతూ ఉంటుంది. చూడండి పరిశుద్ధాత్మ దేవుడు ఇంకా ఎలా రాయించున్నాడు. విపరీతమైనవి నీ కన్నులకు కనపడను, నువ్వు వెర్రి మాటలు పలుకుదువు. విపరీతమైనవి నీ కన్నులకు కనపడవు అనగా విపరీతమైనవి అనగా సాతాను ఒక్కడే కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటాడు. ఒక్కడే వెర్రి మాటలు మాట్లాడుతూ ఉంటాడు. ఎవరిని లెక్క చేయడు, నాకు అన్నీ తెలుసు అంటాడు. భూత భవిష్యత్ వర్తమానాలు నాకు అన్నీ తెలుసు అంటాడు. ఎవరిని లెక్క చేయడు, వెర్రి మాటలు పలుకుతూ ఉంటాడు. ఇంట్లో అరుస్తాడు, కేకలు పెడతాడు, నిద్రలో అరుస్తాడు, ఇంట్లో సామానంతా పగలగొడతా ఉంటాడు ఈ వెర్రివాడు, ఈ త్రాగుబోతుడు. చూడండి పరిశుద్ధ గ్రంథము ఎంతగా మీకు తెలియచేస్తూ ఉందో. వీడు నడి సముద్రమున పండుకొని వాళ్ళే నుందును, ఓడకొయ్య చివరను పడుకొని వాళ్ళనే నుందువు అని లేఖనం సెలవిస్తుంది. అటు ఇటు ఊగుతూ ఉంటాడు, నడుస్తూ ఉండేటప్పుడు ఊగుతుంటాడు. రోడ్డుకి ఆ చివరికి వెళ్తాడు, ఈ చివరికి వెళ్తాడు, ఎవరిని లెక్క చేయడు, నా ఇష్టం అంటాడు. ఆ చివరికి ఓడ కొయ్య వలె సముద్రంలో పడుకున్న వాడి వలె ఉంటాడు, ఊగిపోతూ ఉంటాడు. మత్తు చూడండి 6 అంగుళాలటువంటి సీసా 6 అడుగుల మనిషిని విలవిలలాడిస్తూ ఉంది. ఊగిపోతూ ఉన్నాడు. నన్ను కొట్టినను నాకు నొప్పి కలగదు, నా మీద దెబ్బలు పడినను నాకు తెలియదు, నేనెప్పుడు నిద్ర మేలుకుందును, మరలా దానిని వెతుకుదు అని నీవు అనుకుందువు. వాడు త్రాగుబోతాడు, ఇంటికి ఏ పని చేయడు, భార్య